హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీస్ వచ్చి 2 వెరైటీలు. అంటే ఇదొక కాంబినేషన్ రెసిపీ అండి. సొరకాయతోటి బెల్లం పులుసు చేస్తాం. దీంట్లో కాంబినేషన్‌గా ముద్దపప్పు. మనం ఇక్కడ ముందుగా సొరకాయ బెల్లం పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇక్కడ నేను హాఫ్ సొరకాయ తీసుకున్నాను. చిక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టాను. కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకుంటే ఈ పులుసులోకి బాగుంటాయి. దీంతో పాటుగా 2 పెద్ద ఉల్లిపాయలు, టమాటో ఒకటి పెద్దది, కొంచెంగా కొత్తిమీర, కరివేపాకు, చీల్చి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి. ఇక్కడ నేను కొంచెంగా బెల్లం తీసుకున్నాను. బెల్లం అనేది మనం వేసుకునేటప్పుడు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు వేసుకోవచ్చు. తర్వాత తాలింపు కోసం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, ఎండుమిర్చి, మినపప్పు, కొంచెంగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా తయారీ విధానం చూద్దాం. కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని గిన్నెలో వేసుకోవాలి. ఈ గిన్నెలో ముక్కలు వేసి ఇవి ములిగేలాగా వాటర్ వేసుకొని ఈ ముక్కలు మెత్తబడేలాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది, 10 నిమిషాల వరకు. ఇవి బాగా ఉడికిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు కూడా వేసుకుని మరొక 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అప్పుడే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే పులుసు అనేది మంచి సువాసనతో బాగుంటుంది. ఇప్పుడు టమాటో కూడా కొంచెం మెత్తబడిన తర్వాత మనం దీంట్లో పులుసుకు సరిపడగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. మరి పులుపు ఎక్కువ పట్టదంటే దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత పులుసుకు సరిపడా కారం వేసుకోవాలి. ఇది మసాలా కారం కాదు, ప్లెయిన్ కారం వేసాను నేను. దీంట్లోనే బెల్లం కూడా యాడ్ చేసుకుని 10 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. చివరిగా ఈ పులుసుకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, మెంతులు వేసుకోవాలి. మెంతులు ద్వారగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేగిన తర్వాత పులుసులో కలుపుకోవాలి. అంతేనండి. చివరిగా కొంచెం సాల్ట్ చెక్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా సొరకాయ పులుసు అనేది రెడీ అవుతుంది. మనం సొరకాయ పులుసులోకి కాంబినేషన్గా ముద్దపప్పు చేసుకుంటామండి. ఇక్కడ ఈ ముద్దపప్పు కోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టి ఉంచాను. పప్పు అనేది ఇలా నానబెట్టి ఉంచడం వలన మనకి తొందరగా ఉడుకుతుంది, సమయం కూడా కలిసి వస్తుంది. ఈ ముద్దపప్పు కోసం మనం తీసుకున్నటువంటి పప్పు బాగా నానిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్కి 1 గ్లాసు ఇంపావు వాటర్ వేసానండి. దీంట్లో కొంచెంగా పసుపు వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చివరిగా దాన్ని తీసి కొంచెం ఉప్పు వేసి కొంచెం మెదిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వేడివేడి పప్పుని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొంచెంగా నెయ్యి వేసుకుంటే ఈ పులుసుతో పాటు ముద్దపప్పు కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను మా వాళ్ళ కోసం ఈ కాంబినేషన్ రెసిపీస్ చేశానండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.